దేశ విభజన సమయంలో ఎవరైతే మన భారతదేశానికి పాకిస్తాన్ నుంచి వస్తున్నారో అటువంటి వారిని చాలా మందిని అరాచకంగా చంపేసి వాళ్ళ యొక్క శవాల్ని రైళ్లలో మన దేశానికి పంపించడం జరిగింది. అంతేకాకుండా చాలా మంది మహిళల్ని మానభంగం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి భయానక రోజుని మనం గుర్తు చేసుకోవాలి. స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ఆగస్టు 14, 1947 తారీఖుని ఏం జరిగిందో మనం గుర్తు చేసుకోవాలి. మరి వేళ ఒక్కసారి అందరూ కనుక ప్రజలందరూ కనుక దీన్ని చూసినట్టయితే ఏ రకంగా ఆ రోజు అరాచకం జరిగిందో తెలిసే పరిస్థితి ఉంటుంది. కావున ప్రజలందరూ కూడా ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్లోని ఈ యొక్క ఏ విధంగా అయితే జరిగిందో దాన్ని ఫ్లెక్సీ రూపంలో పెట్టడం జరిగింది. ప్రజలందరూ వచ్చి తిలకించి ఈ యొక్క ఏ రకంగా మనకు అన్యాయం జరిగిందో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.